అభివృద్ధికి కేరాఫ్గా సనత్ నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని బీకే గూడాలో గల సీనియర్ సిటిజన్స్ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 80 సంవత్సరాలు పైబడిన 34 మంది, 70 సంవత్సరాలకు పైబడిన 32 మంది సీనియర్ సిటిజన్స్ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువాలతో సన్మానించి మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వయస్సు సైతం లెక్క పెట్టకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నామని ప్రశంసించారు. 2014లో తాను సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్కు సౌకర్యార్థం కార్యాలయం నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయంలో సమాజానికి సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో ఒక కమిటీగా ఏర్పడి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ చేపట్టే కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారని, ఇక ముందు కూడా ఉంటాయని చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 2014 తర్వాతనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెట్టామని చెప్పారు. ఎందుకంటే మీరు ఈ యొక్క శేష జీవితంలో మీరు చేస్తున్నటువంటి సేవ, రెండోది సేవతో పాటు నేను ఈ సనత్ నగర్లో ఎక్కడ కార్యక్రమం చేసినా అక్కడికి వస్తాను. నేను ఎదురులో పోయి చెప్తా, ఎందుకు వచ్చేది ఇక్కడ దాకా, మీ ఆరోగ్యం జాగ్రత్త, ఎందుకంటే మా తిరుగులు వేరే ఉంటుంది. బట్ మీరు ఈ వయసులో అన్ని ప్రాంతాలలో ఉంటాయని చెప్పి మధ్యన కరోనా వైరస్ వచ్చి రకరకాల ఇబ్బంది. కరోనా వైరస్ ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి రాలే, యావత్ ప్రపంచాన్ని కుదిపేసినటువంటి సందర్భం. దాంట్లో కూడా మన కౌన్సిల్ సభ్యులు కూడా కొంతమంది చనిపోయారు. వారు కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు మీతో పాటు. అంటే అన్ఫార్చునేట్ వారు చనిపోయినటువంటి సందర్భం. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీరందరూ మీ కుటుంబం, మీ పిల్లలు, మీ మనుమలు మనమరాలు అందరూ సంతోషంగా ఉండాలి. నా నుంచి ఎప్పుడు పోయి ఎల్లప్పుడూ నా సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే రాజకీయాలు మీరు చూస్తూ మీ అనుభవాలని ఒక్కసారి ఆలోచన చేస్తే నాలాగా 10-12 మంది చూసేటచ్చు. మీ యొక్క చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఏకంగా చెన్నారెడ్డి గారి ఈ యొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి 89గా ముఖ్యమంత్రి అయినది కూడా చూసింది. బీసీల నుండి తొలగించిన 27 కులాలను మరలా తిరిగి బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ యువసేన ఆధ్వర్యంలో జాతీయ సమన్వయకర్త మురళీకృష్ణ నేతృత్వంలో కూకట్పల్లి వై జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతి పత్రాన్ని అందజేశారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాత్రిపూట జీవో నెంబర్ 3 తీసుకువచ్చి 27 కులాలను తొలగించారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కార్ సైతం వారి మేనిఫెస్టోలో తమను బీసీలో మరలా చేర్చేలా చర్యలు తీసుకుంటామని ఇచ్చారని, ఇంకా ఆ హామీ చేర్చలేదని గుర్తు చేశారు. ఇది ఇలానే కొనసాగితే బీసీ జాబితా నుండి తొలగించిన 27 కులాల వారందరూ కలిసి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి నిరసన తెలియజేస్తామని అన్నారు. ఈరోజు మా 27 కులాల యొక్క సమస్య మీద మేము అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత చివరికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారా ఈ సమస్యకి పరిష్కారం చేయమని సుప్రీంకోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. కానీ మా బాధను అర్థం చేసుకోలేని ఈ ప్రభుత్వాలు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మమ్మల్ని కనీసం ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోరినా కూడా ఈ రోజు వరకు కూడా మాకు దొరకట్లేదు. కాబట్టి మేము రాజ్యాంగం కల్పించిన ఓటు ద్వారా రేపు రాబోయే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, మా 27 కులాల తరఫు నుంచి మేము అత్యధికంగా పోటీ చేసి మా నిరసనని, మా బాధని ఓటు ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చి మా వినతి పత్రం తెలియజేస్తూ మీ విలేకరుల సమావేశంలో మా యొక్క సమస్యను మీకు తొలగించబడినటువంటి 26+1 27 బీసీ కులాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందిన వాడిని. అయితే ఇటీవల ఒక వనభోజనాల కార్యక్రమంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మాట్లాడుతూ మా ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి ఆయన ఆవేశంలో కేసీఆర్ గారిని ఏదో అనరాని మాట అన్నారని చెప్పేసి అనేక మంది రకరకాలుగా వక్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నారు. వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే 12 సంవత్సరాలుగా మేము అనేక బాధలు పడుతున్నాము, అనేక వ్యధలు పడుతున్నాము. ఇవన్నీ స్వయంగా చూసినటువంటి సుభాష్ గారు కేవలం ఆవేశంలో మాట్లాడారు తప్ప కేసీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా ఆయన విమర్శించలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారన్నా రేవంత్ రెడ్డి గారి కన్నా మాకు అమితమైనటువంటి అభిమానం ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి ఏ రోజు మేము నష్టపోయినప్పటికీ కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేమే విధమైనటువంటి. వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ మైదానం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యూనిటీ మార్చ్ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి యువత, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున హాజరై ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చేవెళ్ల పార్లమెంటు సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశ సమైక్యతకు ప్రత్యేకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించారు. దేశంలోనే అత్యంత భారీ విగ్రహంగా నిలిచిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ పటేల్ మహత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోయే పరిస్థితుల్లో ఒకే దేశంగా ఐక్యంగా నిలిచేందుకు సర్దార్ పటేల్ చూపించిన ధైర్యం, దూరదృష్టి అపూర్వమన్నారు. కరాటేకి సంబంధించింది. ఫస్ట్ మొదటి పంచ్, సింగిల్ పంచ్, బేసిక్. బటన్ దగ్గర మొదటి థర్డ్ బటన్ దగ్గర మనం పంచ్ చేస్తాం. తమ స్కూల్కు దారి ఇవ్వాలంటూ నాచారం వెస్లీ కోఎడ్యుకేషన్ పాఠశాల పూర్వ విద్యార్థులు నాచారం చౌరస్తాలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కొంతమంది భూ కబ్జాదారులు వెస్లీ స్కూల్ పాఠశాల ప్రధాన రహదారిని కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారన్నారు. జోనల్ కమిషనర్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ యాదవ్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, జిల్లా కలెక్టర్ వెంటనే భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. మా డిమాండ్ నెరవేర్చకపోతే నిరాహార దీక్ష కొనసాగిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. నా పేరు నందికొండ శ్రీనివాస్ రెడ్డి. నేను వెస్లీ కోఎడ్యుకేషన్ హై స్కూల్ స్టూడెంట్ని. మేము ఓల్డ్ స్టూడెంట్స్గా మరియు పేరెంట్స్ కమిటీగా మేమందరం కలిసి ఈ యొక్క ఏదైతే స్కూల్కు ల్యాండ్ అమ్మారు, 107 సర్వే నెంబరు పరశురామ్ యాదవ్ గారు ల్యాండ్ అమ్మారు. అమ్మేటప్పుడు అతను రోడ్డు చూపించాడు. ఆ లేఅవుట్ ప్రకారంగా స్కూల్కి స్టేట్ రోడ్ ఉంది. ఆ తర్వాత ఏం చేశారు, ఆ రోడ్డుని ఇంకా వేరే వాళ్ళకి అమ్ముకొని అది కాంపౌండ్ వాల్ కట్టడం మొదలైంది. కాంపౌండ్ వాల్ కట్టిన తర్వాత ఇది కాదు మీకు రోడ్డు, అటుపక్క అని చెప్పి చూపించారు. ఇదే పరశురామ్ యాదవ్కు సంబంధించినటువంటి ఈ యొక్క సందర్భంగా ఆ యొక్క పరిస్థితిని అధికారులకు మరియు స్థానిక నాయకులకు అందరికి కూడా పలుసార్లు విన్నవించినా కూడా ఎలాంటి ఉపయోగం కలగలేదు. మాకు దారి దొరకలేదు, ఉన్న దారిని మూసేసారు. కాబట్టి ఆ యొక్క స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా బీద పరిస్థితులలో ఉన్న విద్యార్థులు, వేరే స్కూళ్ళల్లో లాగా లక్షలు వేలు ఫీజులు కట్టి చదువుకునే స్తోమత లేని వాళ్ళే ఆ యొక్క వెస్లీ కోఎడ్యుకేషన్ హై స్కూల్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించినట్టు స్కూల్లో ఎయిడెడ్ స్కూల్లో చదివిపిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క స్కూల్కు పోవడానికి కనీసం దారి ఈ రోజులలో ప్రభుత్వాలు ఎన్ని పథకాలు విద్యా విషయంలో స్కూల్కు పోకుండా దారి క్లోజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దగ్గర చదివే పిల్లలందరూ ఏ విధంగా ఆ స్కూల్కు వెళ్తారు, ఏ విధంగా వాళ్ళు స్కూల్లో విద్యను అభ్యసిస్తారు? మరి రోడ్డు క్లోజ్ చేయడం వల్ల చిన్న పిల్లలకు చాలా కష్టం అవుతుంది.
చిన్న పిల్లలకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వారికి మధ్యాహ్న భోజనం సరిగా అందటం లేదు. మధ్యాహ్న భోజనము వారికి వచ్చినటువంటి బియ్యం కానీ ఇంకా వేరే కానీ తీసుకురావడానికి వారు ఎంతో దూరం ఉండి మరి స్కూల్కు తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి దీనికి అంతటి కారణము అక్కడ కబ్జా చేసి ఆ బిల్డింగ్ కట్టడం వలన ఆ స్కూల్ మొత్తం కూడా క్లోజ్ చేయబడింది. కాబట్టి యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి మేడిపల్లిలోని ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ 102 నంబర్ పిల్లర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అజాగ్రత్త వల్ల నేరుగా ఫ్లైఓవర్ పిల్లర్ వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సెలవు దినం ఆదివారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్కు ప్రయాణికులతో అధిక రద్దీతో వస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పిల్లర్ వైపు దూసుకెళ్లింది. ఈ ఘటన మేడిపల్లిలో చోటు చేసుకుంది. అందులో ఉన్న ప్రయాణికులకు ఏమీ జరిగిందో తెలియక కిందకు దిగి ఊపిరి పీల్చుకున్నారు. अंदर ड्राइवर मोबाइल है అమీర్పేటలో జిస్మత్ జైల్ మండి రెస్టారెంట్ను నటుడు ధర్మ మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కుమారుడు జగద్వజ పుట్టినరోజు సందర్భంగా రెస్టారెంట్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. భోజన ప్రియులకు కొత్తదనంతో కూడిన చికెన్, మటన్, చేపలు, పన్నీర్, శాకాహారం, మాంసాహారంతో రుచికరమైన నాణ్యమైన వంటకాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఎవరు దయతో ఇచ్చే వాటాలు కానీ లేకపోతే పంచాయతీలు చేసి ఇచ్చే వాటాలు కానీ ఏమీ అక్కర్లేదు. ఈ సోలో ఓనర్ ఇన్ 3 స్టేట్స్ ఇన్ ఫ్యూచర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ and Bangalore. Otherwise, and at the same time, we are going to develop Jagadwaja's brand at America and London also in few months. So, ఇప్పటి వరకు జిస్మత్ లిమిటెడ్గా ఉంది. ఫ్యూచర్లో చాలా చాలా అంటే చాలా అవేర్గా ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా జేఫర్ జిస్మత్, జగద్వాజా జిస్మత్ డెవలప్ అవుద్ది, చాలా ఇంప్రూవ్ అవుద్ది. జేఫర్ జిస్మత్ ఈజ్ బికాస్ జేఫర్ జగద్వజ. ఇవాళ ఈ నేమ్ లాంచ్ చేయడానికి కారణం ఇవాళ నా సన్ బర్త్డే, జగద్వజ బర్త్డే. సో అందుకే నేను నేమ్ ఇవాళ లాంచ్ పెట్టాను. అండ్ జిస్మత్ రెస్టారెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ అమీర్పేట్లో ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాం. ఇంకా ఫాలోఅప్ ఇంకా గుంటూరు, దిల్సుఖ్ నగర్, గౌల్దొడ్డి, ఇంకా వరుసగా అన్ని బ్రాంచెస్ కూడా మారుతాయి. ఇదొక మంచి అప్గ్రేడ్, నేను చేసే అప్గ్రేడ్. కస్టమర్స్కి చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసి వాళ్ళకి జిస్మత్ అనే నేమ్ గుర్తుకు రాగానే వాళ్ళ టేస్ట్ బడ్స్లోకి మా ఫ్లేవర్ రావాలి. అట్ ది సేమ్ టైం ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా గుర్తుకు రావాలి. అండ్ మీరందరూ మా జిస్మత్ ఫ్యామిలీలోకి రావాలని కోరుకుంటున్నాను. అల్వాల్ మచ్చబుల్లారంలోని సెలెక్ట్ థియేటర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. సెలెక్ట్ థియేటర్ వద్ద దుకాణాలు, వ్యాపార సముదాయాలపై ఎట్టిగా కారు దూసుకెళ్లింది. మచ్చబొల్లారం నుండి సెలెక్ట్ థియేటర్ వైపునకు వెళ్తున్న క్రమంలో అదుపు తప్పడంతో ఈ ఘటన జరిగింది. వాహనదారుడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు అల్వాల్ పోలీసులు. అక్కడ ఉన్న దుకాణ సముదాయాలు ధ్వంసమయ్యాయి. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
వేల మంది అమాయకుల నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటూ మోసం చేసి కోట్ల రూపాయలను వసూలు చేశారని కొందరు ఆదిపట్ట పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్, వికారాబాద్ వేర్వేరు జిల్లాలకు చెందిన వేల మంది పేదలకు డబ్బులు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కుర్మల్గూడ ఇందిరానగర్కు చెందిన కల్లెం అంజయ్య, సునీల్ మరికొంతమంది వ్యక్తులు కలిసి ఒక్కొక్కరి వద్ద 6,000 నుండి సుమారు 50,000, 60,000 వరకు ఆన్లైన్ నగదు రూపంలో తీసుకున్నారు. గత 3 ఏళ్ల నుండి చేస్తున్నారు. ఇండ్లు ఏమైనవి అని అడిగితే ఇవ్వకుండా కొందరికి ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇచ్చారు. మా వెంట పెద్ద వాళ్ళు ఉన్నారు అని కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. ఇల్లు ఇస్తామని డబ్బులు తీసుకున్న వీడియోలు, ఆడియోలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినట్లు తయారు చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను పోలీసులకు బాధితులు అందజేశారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసి వేల రూపాయలను తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిపట్ల పోలీసులను కోరారు. ఈ విషయమై కల్లెం అంజయ్యను విచారణ కోరగా ఇండ్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న విషయం నిజమేనని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి సమయం కావాలని బాధితులతో చెప్పానని, అయినా వినకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. అక్కడ కల్లెం అంజయ్య మరియు అతనితో పాటు ఇంకో కొంతమంది, అంటే మాకు పరిచయం ఉన్నది కల్లెం అంజయ్య, అతనితో పాటు ఇంకో కొంతమంది టీం తయారయ్యి అందరి దగ్గర సునీల్ అనే మెయిన్ క్యాండిడేట్ అంట, మాకు తర్వాత తెలిసింది. కొంతమంది చాలామంది దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తాము అని చెప్పేసి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అది ఎంత మొత్తం అనేదంటే మినిమం 6,000 నుంచి దాదాపుగా 1,00,000 వరకు, అంటే క్యాండిడేట్ ఒక పొజిషన్ను బట్టి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఆ డబ్బులు తీసుకున్న తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది మాకు తెలియదు. కానీ మేము డబ్బులు కట్టిన వాళ్ళకి ఎన్నో 100 సార్లు ఫోన్ చేసినాము. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు వెంబడి తిరుగుతున్నాము. ఏమైంది, డబ్బులు తీసుకున్నారు, మా ఇండ్లు అంటే మమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు ఏదో ఒక డూప్లికేట్ పేపర్ పీడిఎఫ్గా చేసి మాకు పంపడము, లేకుంటే ఏదో ఒక లిస్ట్ పంపడము, అవన్నీ పంపడం జరిగింది. అవి చూసి ఇంకా మీకు రేపు వస్తాయి, ఇంకా నెక్స్ట్ మంత్ వస్తాయి, నెక్స్ట్ వీక్ వస్తాయి అన్న పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. మాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. అయితే వాళ్ళు మాకు పంపిన పీడిఎఫ్ల రూపంలో మేము చెక్ చేసిందంటే మాలాంటి బాధ్యతలు మినిమం 4,000 మంది మాకు కనిపించారు లిస్టులో. సో మేము అనుకున్నాం ఇది చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఏదో చేస్తారు, ఇది నిజమైతే కాదు. నిజమైతే 4,000 మందికి ఒక గవర్నమెంట్ ఇప్పటివరకు ఇవ్వట్లేదు మేము చూసే న్యూస్ల ప్రకారము. సో వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని మేము అర్థం చేసుకొని మేము చాలామంది వచ్చి ఇక్కడ వాళ్ళని నిలదీయడం జరిగింది. నిలదీస్తే వాళ్ళు మాతో బయసాడుతారు తప్పితే కానీ సరేలే డబ్బులు ఇస్తామంటారు, కానీ అదేంది ఇంకా గొడవ చేయకండి, మేము ఇచ్చినప్పుడు తీసుకోండి అనేది కన్విన్స్ చేస్తారు. సో మేము అనుకున్నది ఏంటంటే డబ్బులు కాదు, మాలాంటి వాళ్ళు గరీబ్ వాళ్ళు ఎంతోమంది నష్టపోతారు, వీళ్ళని నమ్మి ఇది జరగకుండా చేయాలి అనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ ఇవ్వాలని. సంగారెడ్డి జిల్లా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని పేదలను నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడు. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన BHEL ఎంప్లాయ్ ప్రసన్న కుమార్పై ఆరోపణలు చేస్తున్నారు బాధితులు. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి ద్వారా పరిచయమైన ప్రసన్న కుమార్ ఒక్కొక్కరి దగ్గర నుండి 3 లక్షల నుండి 4-5 లక్షలు వసూలు చేస్తాడని బాధితులు తెలిపారు. మొత్తం 69 మంది వద్ద నుండి 2.50 కోట్లకు పైగా మోసం చేశారని ఆరోపించారు. జోష్ అనే వ్యక్తి ద్వారా డబ్బులు దన్నుకున్న ప్రసన్న కుమార్ 2021 నుండి రేపు మాపు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడు ప్రసన్న కుమార్. కృష్ణారెడ్డిపేటలోని ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్తే వాచ్మెన్ కుక్కలతో దాడి చేయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. జోష్ను నిలదీయగా ప్రసన్న కుమార్కే మొత్తం డబ్బులు ఇచ్చారని చెబుతున్న వైనం బయటపడింది. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయినా సరే మా డబ్బులు మాకు ఇప్పించానని వేడుకుంటున్నారు బాధితులు. మేము చూసి నిజంగా నమ్మి డబ్బులు కట్టాము. డబ్బులు మామూలుగా కట్టలేదు, చాలా కష్టపడి చెమటోర్చి అక్కడ ఇక్కడ పని చేసుకుని చాలా కట్టాము. ఇప్పుడు ఇంట్రెస్ట్లు ఆ అమౌంట్లు సరిపోతే బయట ఇంట్రెస్ట్లు తీసుకుని 4 రూపాయలు 5 రూపాయలు లెక్క తీసుకుని ఆ ఇంట్రెస్ట్లకి చాలా ఇబ్బంది కడుతున్నాం. పిల్లలతో ఉన్నాము, పిల్లలకి స్కూల్కి ఫీజులు అన్నిటికీ ఇబ్బంది పడినా కూడా ఆ డబ్బులు అనవసరం కట్టాము. ఎందుకంటే పేదవాళ్ళం కదా, సరేలే ఇల్లు వస్తుందని ఆశతో కట్టాము. మేము ఎలాగైనా ఈ ఇంట్లో రెంట్లు కట్టలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఎవరికైనా వస్తుందంటే ఆశ కదా, అలా కట్టాము. వాడేమో మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. అందుకే ఇక్కడికి ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి 2021లో డబ్బులు 3,80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగా ముగ్గురు దగ్గర 3,80,000 ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది మా దగ్గర. ఇప్పుడు 4 years నుంచి అతన్ని అడుగుతున్నాము. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని గవర్నమెంట్ వచ్చినాం కానీ
లేకపోతే ఏదో పండుగ వచ్చిందని, ఒకసారి యాక్సిడెంట్ అయిందని అట్లా మాట జరపడం టైమింగ్ అనేది జరపడం రావడం జరిగింది. మేము గత కొద్ది రోజులుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఎంతమంది ఉన్నామని అనుకొని కొంతమందితోని మేము దోస్తులం అందరం కలిసి కొంతమంది బాధితులం అందరము ఒక గ్రూప్ తప్పు చేయటం జరిగింది. ఇలాగ మేము అందరం కూడా జోజీని తెలిసి అడిగినప్పుడు ఆ ప్రసన్న కుమార్ బిహెచ్ఎల్ ఎంప్లాయీకి కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చానంటే ఫ్యామిలీతో సహా వచ్చి మీడియాగా మాకు సపోర్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి న్యాయం జరగాలని, మేము మోసపోయిన మాట వాస్తవం కానీ మాకు న్యాయం జరగాలి, పేదల్ని ఆశలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాననేసి మోసం చేస్తున్నారన్న. ఎవరికి ఇచ్చారు మీ డబ్బులు? జోజీ బ్రదర్ అనే అతను ఆధార్ కార్డు ప్రకారం అతను తాతయ్య గోలే అనేది ఉందన్న, అతనికి ఇచ్చాము. అతను ప్రసన్న కుమార్కి ఇచ్చానని చెప్తున్నాడు. ఈరోజు మాకు ఇక పిల్లల్ని అందరినీ ఫ్యామిలీని తీసుకొచ్చాం. వడ్డీ 2,40,000 అన్న ఒక్కొక్క మనిషి దగ్గర. 69 మంది. రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సైజ్ కార్యాలయాలు ప్రారంభించడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్ర నగర్, సరూర్ నగర్, మేడ్చల్ జిల్లాలో ఉప్పల్ ప్రాంతంలో మొత్తం 9 ఎక్సైజ్ ఆఫీసులు ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా ఉప్పల్లో నాచారం ఎక్సైజ్ కార్యాలయాలను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయం కొన్ని ప్రైవేట్ బిల్డింగుల్లో, కొన్ని ప్రభుత్వ స్థలాల్లో కొనసాగుతున్నాయి. ప్రైవేట్ బిల్డింగుల్లో కొనసాగే కార్యాలయాలకు సొంత భవనాలు కట్టించే విధంగా సంబంధిత ఎక్సైజ్ మంత్రితో చర్చిస్తామని తెలిపారు. లిక్కర్ కల్తీ విషయంలో, గంజాయి, డ్రగ్స్ లాంటి మారక ద్రవ్యాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారు కాబట్టి వీటిని అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారులపై ఉంది అని గుర్తు చేశారు. లిక్కర్ కల్తీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వైన్స్ను నడిపే విధంగా తనిఖీలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్సైజ్ కొత్తగా సిఐ ఆఫీసులు కూడా ప్రారంభించి రంగారెడ్డి జిల్లాలో అటు రాయన్నర్ కానీ, మేడ్చల్ కానీ, ఉప్పల్ ప్రాంతాల్లో కూడా మరి సరూనాల్లో కూడా 9 సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి కొంత మరి ల్యాండ్ కూడా అవసరం ఉన్నది. కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి, కొన్ని మరి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలాట్ చేయించి శాంక్షన్ చేయించి కట్టేయాలని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. తప్పకుండా మా వంతు మరి మంత్రి జూపల్లి చూసి తీసుకుపోయి ఎక్కడైతే మరి ల్యాండ్ అలాట్ అయి ఉన్నదో వాటికి పక్కా భవనాలు కట్టిస్తాము. ల్యాండ్ అలాట్ కాని ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ల్యాండ్ అలాట్ చేయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి దృష్టి తీసుకుపోయి తప్పకుండా శాంక్షన్ చేయించి కట్టించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా కల్తీ విషయంలో కూడా ఏదైతే డ్రగ్స్ కానీ, గంజాయి అయితే వాడుతున్నారో మరి విద్యార్థులు కూడా చాలా చోట్ల కూడా మరి దీనికి అలవాటు అవుతున్నారు కాబట్టి వీటిని అరికట్టవలసిన బాధ్యత ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ మరి సిఐల, ఎస్ఐల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మేము కోరుతున్నాము. మరి ఏదైతే కల్తీ విషయంలో కూడా చాలా మరి ముందుండి అరికట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అదేవిధంగా వైన్ షాపులలో కూడా మరి చక్కగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా, కల్తీ లేకుండా నడిపించాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి తప్పకుండా మరి వారు ఏదైతే సూపరింటెండెంట్ గారు ఇక్కడున్నారు కాబట్టి ఈ కల్తీ విషయంలో కూడా చాలా అరికట్టాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు అదే చెప్తున్నాం, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు. మా ఇన్ఛార్జ్ హైదరాబాద్ నగరం నుండి ప్రాతినిధ్యం వహించిన జి వెంకటస్వామి, అంజయ్య, పీజీఆర్ స్ఫూర్తితో నవీన్ యాదవ్ పనిచేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నూతనంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నాంపల్లిలోని జనసమితి కార్యాలయంలో కోదండరాంను కలిసి గెలుపుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ను కోదండరాం సన్మానించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కొత్త తరం నాయకత్వం అవసరం ఉందని, అందుకు నవీన్ యాదవ్ గెలుపు నాంది అని కోదండరాం అన్నారు. తన గెలుపుకు కృషి చేసిన జనసమితి నాయకులకు నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంతో పాటు నగర అభివృద్ధిలో కృషి చేస్తానని అన్నారు. వెంకటస్వామి పీజీఆర్ తరహాలో బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని నవీన్ యాదవ్ స్పష్టం చేశారు. చెప్తున్నట్టు ఈ హైదరాబాద్ నగరానికి గతంలో వెంకటస్వామి గారు, పి జనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే నాయకత్వం వహించినారో
ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తూ మంచి పేరు మంచిలో అట్లా నాలో కూడా ఉండాలనే ఉద్దేశంతో వారు మద్దతు పలకడం మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా పెద్దల మీరందరి ఆశీస్సులు, మీ అందరి సలహాలు, సూచనలతో అవన్నీ కూడా పాటిస్తూ ప్రజలకు దగ్గర ఉంటూ ప్రజా సమస్యలను కూడా ప్రత్యేకత ఏమిటంటే హైదరాబాద్ నుంచి ఒక కొత్త తరం నాయకత్వం ఎదుగుదలకు ఇది సంకేతం. ఇట్లాంటి నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. బస్తీల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి ఒక కొత్త నాయకత్వం వస్తే తప్ప హైదరాబాద్ నగరానికి ఒక అభివృద్ధికి, నగరాభివృద్ధి కోసం ఒక మార్గనిర్దేశన చేసుకోవటం సాధ్యమయ్యే విషయం కాదు. అట్లా ప్రజల తరఫు నుంచి బాగా చదువుకొని మంచి ఆర్కిటెక్చర్ చదివినటువంటి ఒక యువకుడు మరి వాళ్ళ గెలవటం అనేది చాలా సంతోషదాయకం. ఎప్పుడో వెనకడికి అంజయ్ గారు, ఆ తర్వాత వెంకటస్వామి గారు, అదేవిధంగా పీజేఆర్ గారు, అట్లాంటి ఒక వర్గము ఇవాళ మళ్ళీ అదే ఒరవడిని కొనసాగించడానికి, ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపడానికి ఇది అవకాశాన్ని కలిగిస్తుందని నేను నమ్ముతూ. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో గత 14 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలల వసతులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు కొరత ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి పాఠశాల వసతులను మెరుగుపరిచి అందుబాటులోకి తేవాలని, విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను అందించాలని కోరుతూ మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేతకి ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. మాకు స్థానికంగా ప్రైమరీ స్కూల్ ఉంది. దాంట్లో 2 టీచర్లు ఉండేది మనకు గవర్నమెంట్ తరఫున. ఇప్పుడు మాకు వాకింగ్ డిస్టెన్స్లో డబుల్ బెడ్రూమ్ వచ్చింది. దాంట్లో అక్కడ కూడా స్కూల్ కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో మా దగ్గర ఉన్న 2 టీచర్లను ఒకరిని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. దాంతో ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 5th క్లాస్ వరకు ఉంది. ఈ ఒక టీచరే ఈ 5 క్లాసెస్ చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. దాంతో ఆమె చూసుకోలేక పిల్లల్ని హాఫ్ డేనే ఇంటికి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు మాకు ఈ ఆర్జీకే కాలనీలో హయ్యర్ క్లాస్ కూడా కావాలి 10th క్లాస్ వరకు. ఎందుకంటే 5th క్లాస్ వరకు ఇక్కడ చదివి పిల్లలు 6th నుంచి నాగారం, చీర్యాల, బండ్ల కూడా ఇట్లా వెళ్ళడం జరుగుతుంది. మాకు ట్రావెల్ అలవెన్స్ కూడా అట్లా లేదు. పిల్లలు బస్సుకి అట్లా వెళ్ళేసి ఇబ్బంది పడుతున్నారు ఈవినింగ్ రావడం కూడా. ఇప్పుడు ప్రధాన సమస్య మా ఆర్జీకే కాలనీలో ప్రైమరీ స్కూల్ ఉంది. దాంట్లో గవర్నమెంట్ గత 14 సంవత్సరాల నుంచి కూడా 2 టీచర్లతోనే రన్ చేయడం జరుగుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు అందరూ కలిసి రామ్కీ సంస్థతో మాట్లాడి ఒక 2 టీచర్లను మేము ప్రొవైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు డబుల్ బెడ్రూమ్ వాకింగ్ డిస్టెన్స్లోనే డబుల్ బెడ్రూమ్ ఒక 4500 ఇండ్లు ఓపెన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్లలో స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక రూమ్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆర్జీకే కాలనీలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లలో కూడా ఒక రూమ్ కేటాయించి స్కూల్ ఓపెన్ చేశారు మొన్న ఒక 10 రోజుల నుంచి. మరి ఆర్జీకే కాలనీ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది. అక్కడ 4 ఎకర్ ల్యాండ్ ఉంది. స్కూల్ కూడా ఇప్పుడు ప్రజెంట్గా రన్ అవుతుంది. 150 మంది పిల్లలతోని రన్ అవుతుంది స్కూలు. దాంట్లో నుంచి గవర్నమెంట్ టీచర్ల నుంచి ఒక టీచర్ని డబుల్ బెడ్రూమ్కి పంపించడం. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. హయత్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పెద్ద అంబర్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలై ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యసనాల కారణంగా సమాజానికి చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ మాఫియాను అరికట్టాలంటే పోలీస్ వ్యవస్థ మరియు ఎక్సైజ్ వ్యవస్థ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. డ్రగ్స్ నిర్మూలన దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఆయన కోరారు. ఇది తెలుసో తెలియకనో మత్తుకు అలవాటై అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడమే కాదు, కుటుంబాలు కూడా చెడిపోతున్నాయి. ఇవన్నీ కూడా విద్యార్థులు, విద్యార్థినులు ఈరోజు కాలేజీల చుట్టూ, లేకపోతే విపరీతంగా ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో దాని చుట్టూ ఈ గంజాయి దొంగలు కావచ్చు, ఈ డ్రగ్స్ దొంగలు కావచ్చు తిరుగుతున్నారు. వాళ్ళు తిరిగి ఈ సమాజాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళ లాభాల కోసం మన సమాజాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళను
తప్పకుండా అరికట్టాలి, కటకటాల్లో పంపించాలనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే ఈ మధ్యకాలంలో నేను మా రాజశేఖర్ హయాత్ నగర్ ఒక మంచి సినిమా కూడా వాళ్ళ మిత్రులతో ఈ యొక్క డ్రగ్స్ మీద, అదేవిధంగా గంజాయి మీద, ఈ లిక్కర్ మీద మేము మాట్లాడి మొన్ననే ఒక కాలేజీలో ఈ మొత్తం పూర్తి పిక్చర్ తీయించినాం. ఇది సమాజానికి, రేపు రాబోయే తరానికి అన్యాయం జరగకుండా ఇప్పటి సందే అరికట్టమని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఈ విషయాన్ని చెప్తున్నాడు. మేము ఎక్కడన్నా కలిస్తే, నిన్న కూడా మేము కలిసి తిరిగినాము 2 గంటలు. అన్న మీ దగ్గర ఏమన్నా అసలు కంట్రోల్ చేయగలుగుతున్నా లేదా అనేటువంటి క్వశ్చన్ వేస్తుంటాడు మా ముఖ్యమంత్రి గారు. అంటే సమాజం బాగుండడం కోసం ఆయన ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నాడు. దాన్ని మన అందరం కూడా అరికట్టడానికి ప్రయత్నం చేద్దాం.